హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో ఈ క్రోషా కుచ్చు డిజైన్స్ అనేది ఎలా వేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మనము ఈ రింగ్స్ అనేవి తీసుకోవాలి. ఈ రింగ్స్ మనకి ఎన్ని కావాలంటే ఒక శారీకి వచ్చేసి 24 కానీ తీసుకోవచ్చు, 20 కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా అనేది తీసుకోవాలి. ఇక్కడ తులిప్ కంపెనీలో అనేది మనకు 10 నెంబర్ నీడిల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సినవి ఈ పల్స్ అంటే గోల్డ్ పూసలు అనేవి కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఇవి తీసుకొని నేను అనేది థ్రెడ్స్ 6 అయినా తీసుకోవచ్చు. నేను వచ్చేసి కొంచెం నిండుగా అనేది వేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ 8 థ్రెడ్స్ అనేది యూజ్ చేస్తున్నాను క్రోషా కుచ్చు కోసం అన్నమాట. ఇది క్రోషా నీడిల్ అనేది మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ 8 థ్రెడ్స్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ రింగ్ అనేది ఉంది కదా, ఈ రింగ్కి మనము ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలండి. ఇట్లా మనం ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. శారీకి చాలా బ్రైడల్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా అనేది వచ్చేస్తుంది ఈ రింగ్స్ వచ్చేసి. కాబట్టి మనము ఇది వచ్చేసి ఈ విధంగా నేర్చుకోవాలి అనుకునే వారికి నేను బిగినర్స్కి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి నాట్ అనేది వేసుకున్న తర్వాత ఈ రింగ్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ నుంచి నీడిల్ని ఇలా తీసుకొని ఈ లూప్లో నుండి ఈ విధంగా మనం అనేది ఈ థ్రెడ్ని తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత మనం చూడండి ఒక గొలుసు కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము నీడిల్కి థ్రెడ్ అనేది తీసుకొని ఈ రింగ్ ఏదైతే ఉందో రింగ్ బీడ్ నుండి మనము డబల్ అనేది ఈ విధంగా రెండిటికి ఒకటి ఈ విధంగా ఈ లూప్లో నుంచి ఈ విధంగా తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత మనము మళ్ళీ ఇంకొకసారి ఇదే విధంగా మొత్తం కూడా రింగ్ మొత్తం ఇదే విధంగా మనము అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ క్రోషా కుచ్చు డిజైన్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో అనేవి ఉన్నాయండి. ఇది వచ్చేసి చాలా మనకు ఎక్కువ మనకి ఈ డిజైనే శారీస్కి వచ్చేసి ఇట్లాంటి డిజైన్స్ అన్నమాట ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను. మొత్తం కూడా ఈ రింగ్కి నిండుగా ఇదే విధంగా అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నేను 8 థ్రెడ్స్ అనేవి తీసుకున్నాను కదా, 6 థ్రెడ్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇట్లా మనకు కొంచెం నిండుగా ఉండాలి అని తిక్కుగా కావాలి అనుకుంటే మనం ఈ విధంగా అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి ఇది ఉంది కదా, ఇది ఇట్లా కొంచెం ఈ విధంగా మనకు కొద్దిగా అల్లుకున్న తర్వాత మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇట్లా మనం మళ్ళీ నీడిల్ మీద నుంచి ఈ విధంగా తీసుకొని రెండింటికి ఒకటి ఈ లూప్లో నుండి మనము థ్రెడ్ అనేది తీసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ మొత్తం కూడా నిండుగా ఇది ఏదైతే రింగ్ బీడ్ ఉందో ఈ రింగ్ బీడ్ని మొత్తం కూడా ఫిల్లింగ్ అనేది చేసుకుంటూ పోవాలి. ఇట్లా అల్లుకోవాలన్నమాట. ఇది ఇట్లా ఇక్కడ చిన్న పీసెస్ అనేవి వచ్చాయి కదా, ఇది అనేది మొత్తం కలిసిపోతుంది అన్నమాట. ఇది ఏం కాదు. ఇక్కడ సేమ్ అదే విధంగా మొత్తం ఈ రెండింటికి ఒకటి మళ్ళీ డబల్ క్రోషెట్ అంటారు. ఈ డబల్ క్రోషెట్ని ఈ విధంగా మనము మొత్తం కూడా ఇదే విధంగా అల్లుకుంటూ రింగ్ బీడ్ మొత్తం నింపుకోవాలి. ఇక్కడ థ్రెడ్స్ అనేది చిక్కు పడతాయి కాబట్టి చూసుకొని మనము నిదానంగా నీట్గా అల్లుకుంటూ వెళ్ళాలండి. ఇట్లా మొత్తం కూడా రింగ్ బీడ్ మొత్తం అల్లిన తర్వాత ఇప్పుడు మనకు లాస్ట్లో ఏదైతే ఉందో ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది రివర్స్, ఇది వచ్చేసి సీదా. ఇక్కడ మనము డబల్ అనేది ఇక్కడ లాస్ట్ ఈ లూప్ అయితే ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం ఈ థ్రెడ్ని అనేది తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత మనం వచ్చేసి మళ్ళీ ఒక గొలుసు కుట్టు లాగా అనేది నీడిల్ మీద నుంచి మనం సింగిల్గా తీసుకోవాలన్నమాట. థ్రెడ్ అనేది సింగిల్గా తీసుకొని ఇట్లా చిక్కు అనేది లేకుండా మనం సరి చేసుకోవాలి. ఇట్లా సరి చేసుకుంటూ మనం అనేది వేసుకోవాలి. ఇక్కడి నుంచి మనము ఇలా ఒక 2 ఇట్లా ఈ విధంగా ఈ లూప్లో నుంచి ఈ విధంగా ఒక 2 సార్లు అనేది మనం తీసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ మనము ఇంకొక మోడల్ అనేది వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మొత్తం కూడా మనకు అవుట్లైన్ అంతా పూసతో అనేది మనం అల్లుకోవాలి. అంటే సేమ్ ఇలా కావాలన్నా అల్లుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి శారీ కాంబినేషన్ వచ్చేసి బ్రింజాల్ కలర్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ 6 థ్రెడ్స్ అనేది తీసుకున్నాను. ఈ ప్యాడ్కి వచ్చేసి 3 థ్రెడ్స్ అనేది
3 థ్రెడ్స్ అనేది చుట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3 అనేది ఉందన్నమాట. 3 థ్రెడ్స్ అంటే మొత్తం 6 పోగులతో ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఉందో మనకు దీనికి యాడ్ చేసుకోవాలి. ఇట్లా నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లా ఈ లూప్లో నుంచి ఈ విధంగా మనం నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇదంతా కూడా మనకు బ్రింజాల్ కలర్లో పూసలు అనేది వచ్చేస్తాయి. చూడండి ఇట్లా మనము ఇప్పుడు నీడిల్ అనేది తీసుకొని ఈ క్రోషా డిజైన్ అనేది ఈ విధంగా అల్లుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఇట్లా 2 నాట్స్ అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఇట్లా పట్టుకొని ఇప్పుడు ఈ పూసలు ఏవైతే ఉన్నాయో మనము ఇట్లా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ లూప్లో నుండి మనం పూసను ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ సూది మీద మనం దారం అనేది తీసుకోవాలి. ఇట్లా సూదికి ఇట్లా తీసుకున్న తర్వాత సింగిల్గా మనం వచ్చేసి ఇక్కడ పక్కన ఇది ఏదైతే ఉందో లూపు దాంట్లో నుంచి మనము మనం అనేది సూది మీద నుండి ఈ విధంగా తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత ఈ 3 కలిపి మనము ఈ విధంగా వచ్చే విధంగా తీసేసుకోవాలి. ఈ లూప్లో నుండి డబల్ క్రోషెట్ కాకుండా ఇది సింగిల్ క్రోషెట్ అంటారు. ఇట్లా తీసుకోవాలి. మళ్ళీ సూది మీద నుంచి మనం ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా తీసుకోవాలి. అంటే సింగిల్ క్రోషెట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పూసను అనేది ఈ విధంగా తీసుకొని ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇట్లా మళ్ళీ పక్కన ఏదైతే ఉందో లూపు అక్కడి నుంచి మనము ఈ విధంగా తీసుకొని ఈ సింగిల్ క్రోషెట్ అనేది ఈ 3 పోగులు అనేవి ఏవైతే ఉన్నాయో వీటిలో నుంచి మనము అల్లుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ఇట్లా ఎన్ని తీసుకోవాలని అంటే 10 కానీ 12 కానీ మనం అనేది తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే విధంగా మొత్తం కూడా మనకు 10 వచ్చే విధంగా చూసుకోవాలి. 10 కానీ 12 కానీ తీసుకోవాలన్నమాట. ఇట్లా తీసుకున్న తర్వాత మనకు శారీ కాంబినేషన్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా మళ్ళీ సింగిల్ వచ్చేసి మనకు ఇట్లా సింగిల్ క్రోషెట్ బాగా తీసుకొని మనము చాలా బ్యూటిఫుల్గా అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. శారీస్కి ఎక్కువ మనకు కస్టమర్ వచ్చేసి ఇవి అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను వీడియో అనేది చేశాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇట్లాంటివి కూడా నేను మీ శారీ ఏదైతే ఉందో శారీ కలరు మీరు వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి మనకు ఎట్లా కావాలన్నా కూడా మీకు ఆ మోడల్ అనేది వేయగలుగుతామండి, వేస్తాము, కొరియర్ కూడా చేస్తామన్నమాట. ఇట్లా చూడండి ఈ విధంగా మనం అల్లుకుంటూ వెళ్ళాలి. మీకు ఏ మోడల్ కావాలన్నా మీరు ఫోటో పెట్టినా కానీ పర్వాలేదు, మేము దాన్ని బట్టి డిజైన్ అయితే చేస్తామండి, కొరియర్ కూడా పంపిస్తాము. నంబర్ అయితే డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ఉంటుంది, మీకు కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా మనమంతా కూడా అల్లుకుంటూ ఇట్లా ఒక 10 పూసలు అనేవి 11 కానీ ఇక్కడ ఇట్లా ఎంచుకోవాలన్నమాట. ఎన్ని వచ్చాయి చూడండి, 10 అయితే వచ్చాయి. 10 కానీ 11 కానీ మనం వేసుకోవచ్చు. చాలా నీట్గా అనేది ఉంటాయండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత శారీస్కి నేను ఎలా వేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. ఇట్లా లాస్ట్కి వచ్చిన తర్వాత డైరెక్ట్ నాట్ అనేది మనము ఒక 2 లూప్లో నుంచి తీసుకొని ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనము ఇది వచ్చేసి చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా మనం ఎన్నైతే వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ వేసుకోవచ్చు. 10 కానీ 12 కానీ వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇవైతే ఈ థ్రెడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవి అనేది మనం కటింగ్ చేసేసి బ్యాక్ సైడ్కు అంటే ఉల్టా సీదా అనేది ఉంటుంది కదా, ఇట్లా బ్యాక్ సైడ్కు ఉల్టా సైడ్కి అనేది మనం పెట్టుకొని ఈ విధంగా గ్లూ అనేది అటాచ్ చేసుకుంటే మనకు ఈ బీడ్ అనేది రెడీ అయిపోతుంది, క్రోషెట్ అనేది అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇట్లా మనం గ్లూ అనేది అప్లై చేసుకుంటే నీట్గా మనకు వచ్చేస్తుంది.
ఇది కూడా బ్యాక్ సైడ్కి అనేది మనం ఇట్లా పెట్టేసుకొని గ్లూ అనేది అటాచ్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. చూడండి చాలా నీట్గా అనేది వచ్చేస్తాయి. మనకు మిడిల్లో మనం బీడైనా పెట్టుకోవచ్చు, లావ్ అంటే సైజు పెద్ద బీడైనా పెట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా శారీకి సరిపడా నేను అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి నేను శారీకి ఏ విధంగా అల్లుకోవాలి, మనం ఎట్లా పెట్టుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి చాలా బాగుంటాయి. మిడిల్లో వచ్చేసి మనకు గోల్డ్ బీడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ గోల్డ్ బీడ్ అనేది పెట్టేసుకొని మనం పైన కూడా మనకు కావాల్సిన బీడ్ అనేది సైజులో పెట్టుకొని మనం శారీకి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మీకు కావాలనుకుంటే ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.